వెల్కమ్ బ్యాక్ టు మెనీ వ్లాగ్ పార్ట్ 2. గుంటూరులో జరిగిన పెళ్లి వేడుక చూద్దాం రండి. హేమకి ఎంతగానో హెల్ప్ చేసినటువంటి టీచర్ వారి అబ్బాయి యొక్క వివాహానికి మేమైతే విజయవాడ నుంచి గుంటూరుకు బయలుదేరాము. అలా కళ్యాణ వేదికకు చేరుకున్నాము. అక్కడ సెల్ఫీ తీసుకున్నాము. చాలా బాగుంది. చాలా అందంగా ముస్తాబు చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది డెకరేషన్ అంతా. అలా లోపలికి చేరుకోగానే మేడం వాళ్ళ సిస్టర్ హేమ పక్కన కూర్చున్నవారు. వారితో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాము. ఆ లోపు ఇంకా వివాహ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ సాగుతున్నాయి. ఆ లోపు ఎల్ఈడి పైన ఎంగేజ్మెంట్ సంబంధించిన వీడియో ఒకటి ప్లే చేస్తున్నారు. అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు అన్నమాట. ఇంకా వివాహానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ లోపు వారికి రావాల్సిన బంధువులు అందరూ వచ్చారు. ఇంతలోపే అబ్బాయి గారు అమ్మాయి గారి మెడలో తాళి కట్టేశారు. అంటే నేను వీడియో చాలా ఫాస్ట్గా ప్లే చేస్తున్నాను. మొత్తానికైతే వివాహం జరిగిపోయింది. కంగ్రాచులేషన్స్. ఇంకేముంటుంది నెక్స్ట్? ఇంకా గిఫ్ట్ ప్రజెంటేషన్, ఆశీర్వాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసరికి జనాలు విపరీతంగా పోటీ పడ్డారన్నమాట. ఎందుకంటే అటు లంచ్ టైం అవుతుంది, ఇటేమో వచ్చిన జనాలు ఆగట్లేదు. ఒకేసారి వేదికపై ఎక్కేసరికి పాపం ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అయితే చాలా ఇబ్బంది అయింది. వాళ్ళైతే జరగండి 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 అంటే ఎవరు జరగట్లేదు. ఎవరి ఫ్యామిలీ ఏ ఫ్యామిలీతో కలిసిపోతున్నారో అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి ఎక్కడ చూస్తుంటాం, పెళ్ళిలో ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఇంకో ఫ్యామిలీ వచ్చి చొరబడిపోతారు. అప్పుడు ఏ ఫ్యామిలీ ఏంటనేది కన్ఫ్యూజన్ అన్నమాట. పాపం వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్స్కి ఇది ఒక పెద్ద టాస్క్. కానీ జనాలు అయితే చాలామంది వచ్చారు. ఎందుకంటే అమ్మాయి ఏమో డాక్టర్, అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో రెండు కుటుంబాల తరపున కూడా చాలామంది బంధువులు వచ్చారు. ఆ పక్కన కోటు వేసుకొని నిల్చున్న వ్యక్తి అబ్బాయి వాళ్ళ ఫాదర్, అంటే టీచర్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. పాపం నిజంగా టీచర్ లేనటువంటి బాధ, టీచర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పాపం సార్ ఒంటరిగా అలా నిలబడి ఉండడం చాలా బాధగా ఉంది. ఏదైనా సతీ సమేతంగా పతి ఉంటేనే కదా గౌరవమైన, గర్వమైన, అందమైన, ఆనందమైన. సరే, అలా జరిగిపోయింది. మొత్తానికైతే పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది, టైంకి జరిగింది, చాలా నీట్గా జరిగింది. బాగుంది, నైస్. ఇంకా ఈ ఫోటోల కోసం దిగుతుంటే ఇంకా మా వంతు వచ్చేస్తుంది, ఎప్పుడు వచ్చేస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. ఆలోపు మా వంతు కూడా వచ్చేసింది. మేము కూడా ఫొటోస్ దిగేసాం. మరి వధువుకు ఏమని ప్రత్యేకంగా సార్ పరిచయం చేశారు. ఈ లోపే మేము ఇంకా డైనింగ్ హాల్కి వచ్చేసామన్నమాట. అసలు చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు. అక్కడ పెళ్లి వేడుక కంటే ఈ భోజనాలలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక పరిస్థితి ఏంటంటే, మన తెలంగాణలో ఏమో బఫ్ సిస్టమ్ ఎక్కువ ఉంటుందన్నమాట. నిలబడి తినేస్తాము పట్టుకొని. కానీ ఆంధ్రాలో ఈ సిస్టమ్ ఉందన్నమాట. ఇలా సెట్టింగ్లో పెట్టేసి భోజనాలు కూర్చున్న దగ్గరే తీసుకొచ్చి వడ్డిస్తారనమాట. చాలా అద్భుతమైన వంటకాలు చేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మిక్స్డ్ అన్నమాట. స్వీట్స్ చాలా పెట్టారు, హాట్స్ పెట్టారు, అలాగే వెజ్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ కర్రీస్. స్పెషల్గా రొయ్యల వేపుడు, చేప వేపుడు అద్భుతంగా ఉన్నాయన్నమాట. అలాగే రాగి సంగటి కూడా ఇచ్చారు. గోంగూర పచ్చడి కూడా ఇచ్చారు. గోంగూర పచ్చడి అంటే ఇంకా ఆంధ్ర స్పెషల్ కదా, చాలా చాలా బాగుంటుంది. నైస్, చాలా బాగుంది. అయితే వెనకాల నిలబడి ఉన్నారే వ్యక్తులు, పాపం ఈ తినేవాళ్ళు ఎప్పుడు లేస్తే మేము ఎప్పుడు కూర్చుందామా అని ఎదురు చూస్తున్నారనమాట. ఇది అక్కడ ఒక రకంగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ తినేవాళ్ళేమో మేము తినండి ఎలా లేగాలి అని వాళ్ళు చూస్తుంటారు. వీళ్ళేమో ఇంకెంతసేపు తింటారా బాబు అన్నట్టు వీళ్ళు చూస్తుంటారు. చూసే వాళ్ళకు అలా ఉంటుంది. ఇంకా మా వంతు ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తుంటే మొత్తానికి అయితే మాకు చైర్స్ దొరికినాయి. ఇంకా ఫుడ్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఫైనల్గా ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకా తినేసి మళ్ళీ ఫైనల్గా ఒకసారి మళ్ళీ మండపం దగ్గర వచ్చేసాము. జనాలందరూ చివరగా మేము ఒక సెల్ఫీ తీసుకుని బయటకు వచ్చేసాము. ఫ్రెండ్స్, మొత్తానికైతే 350 కిలోమీటర్లు ప్రయాణించి గుంటూరులో జరిగేటువంటి టీచర్ గారి అబ్బాయి వివాహానికి అయితే మేము హాజరయ్యాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే టీచర్ గారు కనుక ఉండి ఉంటే మమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేసేవారు. కానీ వారు లేకపోయినా వారి యొక్క భర్త మమ్మల్ని ఇన్వైట్ చేశారు. చాలా స్పెషల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే టీచర్ గారి మీద ఉన్నటువంటి గౌరవం
టీచర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, టీచర్ గారు చేసినటువంటి సహాయం మాకైతే చాలా సంతోషం. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.